హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఒక రైతు ఒక ఎకరంలో పొలం సాగు చేస్తే ఎంత మిగులుతుంది? చాలామందికి అనేక రకాలైనటువంటి అపోహలు, అనేక రకమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, రైతు ఆశించినంత రీతిలో అభివృద్ధి చెందడం లేదు. చాలామంది ఇన్ని సంక్షేమ పథకాలు రైతులకు అమలవుతున్నాయి కదా! రైతులు బాగా అభివృద్ధి చెందుతున్నారనేటటువంటి అపోహలో చాలామంది ఉన్నారు. కానీ వాస్తవంగా రైతుకి ఒక ఎకరానికి మిగిలేది ఎంత? ఖరీఫు, రబీ అని 2 సీజన్‌లు రైతుకి ఉన్నాయి. అంటే సంవత్సరానికి 2 పంటలు రైతు పండిస్తూ ఉన్నాడు. ఈ వర్షాల కోసం రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షాలు పడిన తర్వాత ఈ చెరువులు నిండి, వాగులు, వంకలు పొంగి పొర్లి, బావుల్లో, బోర్లల్లో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు రైతుకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుంది. అలాంటి సమయంలో రైతు పొలము సాలు పడతాడనమాట. సాలు, ఇరవాలు అంటారు. సాలు, ఇరవాలు ఒకసారి పట్టిన తర్వాత మళ్ళా కొంతకాలానికి అంటే మళ్ళా కొన్ని రోజులు వ్యవధి తీసుకొని, మరలా ఈ గడ్డి మొక్కలు ఇవన్నీ మొలుస్తా ఉంటాయి. మళ్ళొక్కసారి సాలు అంటే అడ్డంగా గీతలనమాట. అంటే గొరుసెట్టుతో దున్నడం జరుగుతుంది ట్రాక్టర్‌తో. మళ్ళా ఇరవాలు, మళ్ళా నిలువుగా ఆహ్, రైతు పొలాన్ని దున్నడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సాలుకి రూ. 800 వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కిరాయి తీసుకుంటారు. ఇట్లా సాలిరువాలు పట్టిన తర్వాత మరలా నీళ్లు వదిలి పొలానికి రైతు పొలాన్ని దమ్ము చేయడం జరుగుతుంది. అంటే వీల్సులు బిగించి దమ్ము చేస్తాడు. దానికి కొంత ఛార్జ్ చేస్తారు. తర్వాత మరలా నాటు రోజు మరలా దమ్ము జేసి, మరలా గొర్రు తోలకం జరుగుతుంది. మరలా దమ్ము జేసినందుకు కిరాయి ఇవ్వాలి. గొర్రు తోలినందుకు కిరాయి ఇవ్వాలి. ఫైనల్‌గా మనకి నాటు వేస్తారు. నాటు వేసినప్పుడు మరి నాటు వేసినందుకు కూలీలకు ఎకరానికి 4,000 చొప్పున వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. మరి తర్వాత 18 రోజుకి గుళికలు వేయడం. గుళికలు వేసిన తర్వాత మళ్ళా 20 రోజులకి పై మందు కొట్టడం. మొదటి దఫాలో. మళ్ళీ మొదటి దఫాలో అడుగు మందులు, యూరియాని వేయడం. ఇలా మళ్ళా 20, 25 రోజులు అయిన తర్వాత మరలా కలుపు తీపియడం. కలుపు తీసిన తర్వాత, తర్వాత అంటే కొంత కలుపు మందులు పిచికారీ గూడా జరుగుతుంది. దానికి కొంత అమౌంటు. మళ్ళా నెల రోజుల్లో మరలా పురుగు ఆశించినప్పుడు మరలా పురుగు మందులు, తర్వాత మొక్క ఎదుగుదల కోసం మందులు. ఇలా మళ్ళా 20 రోజులయిన తర్వాత రెండో కోటా కింద మందులు. అంటే మొత్తం మీద రైతు వ్యవసాయానికి దాదాపు 5 కోటాలు, 6 కోటాలు అడుగు మందు, 5, 6 తడవలు పై మందును చల్లడం జరుగుతుంది. ఇలా మళ్ళీ వరి కోతకొచ్చినప్పుడు వరి కోత యంత్రానికి, తర్వాత ట్రాక్టర్ కిరాయి ఇవన్నీ మొత్తం వగైరా అన్నీ కలుపుకొని మనం లెక్కలు వేస్తే రైతుకి ఎకరానికి ఎకరం పంట పండిస్తే రైతుకు మిగిలేది 15,000 నుంచి రూ. 20,000 మధ్య రైతుకు మిగులుతుంది. ఇంకా కౌలు రైతులకైతే ఇంకా దారుణమైన పరిస్థితులుంటాయి. అదే వానాకాలం ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి 10 బస్తాలు కౌలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ కౌలు పోను, ఈ ట్రాక్టర్ కిరాయిలు, అడుగు మందులు, పై మందులు, నాటు కూలీలు ఇలా ఇవన్నీ పోను ఇక రైతుకు మిగిలేది అంతంత మాత్రమే. కొన్నిసార్లు తెగుళ్ళు వ్యాపించి ఆశించినంత దిగుబడి రానప్పుడు ఇంకా రైతు మరింతగా నష్టపోవడానికి గూడా చాలా అవకాశాలున్నాయి. రైతు పెట్టుబడి కోసం బయట అప్పులు తీసుకొస్తే, ఆ అప్పులు వచ్చిన లాభం అప్పులు, వడ్డీలు కట్టడానికి గూడా కొన్నిసార్లు సరిపోతుంది. చూడండి ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క రైతు కూడా అనుకున్నంత రీతిలో అభివృద్ధి చెందిన దాఖలాలు చాలా తక్కువ. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతు ఎటువంటి స్వార్థం లేకుండా లాభాపేక్ష లేకుండా కష్టపడి పనిచేసేవాడు రైతు. ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ ముందుకెళ్ళేవాడు రైతు. కాబట్టి అలాంటి రైతుని మనం ఎంతో గౌరవించాల్సిన అవసరం ఉంది. దేశానికి ఆహారాన్ని అందించేవాడు రైతు. కరోనా సమయంలో ఎంతోమంది ఇంటికే పరిమితమయ్యారు. కానీ రైతు పొలంలో పని చేయడం ఆపలేదు. నిజంగా అలా చేసి ఉన్నట్టయితే మరి ప్రపంచం
ముఖ్యంగా భారతదేశం ఎంతో అల్లకల్లోలం అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చాలా క్షేమంగా ఉంది. కారణం రైతు. కాబట్టి ఎకరానికి 15,000 నుంచి 20,000 మధ్యలో మాత్రమే రైతుకు మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క చిన్న విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.